సరే మేమేమంటామంటే మేము కూడా అడ్డగోలుగా అడగదలుచుకోలేదు. ఏదైనా ఎవరికైనా 20,000 కోట్లు 25,000 కోట్లు ఒకే రోజు ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇవ్వలేరు. మేము మొట్టమొదటిగా అడిగేది ఏమంటే అసలు మాకు బకాయిలు ఏ పద్దు కింద ఎంతెంత ఉందనేది మా పే స్లిప్ లో పారదర్శకంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఇక ఎవరికి ఎట్లా లెక్కలు చెప్పినట్టు మీరు? కరెక్ట్. నీ దగ్గర పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ పద్దు కింద ఎవరెవరికి ఎంతెంతో లెక్క ఉంటే నేను చచ్చిపోయినా బతికున్నా ఇంత డబ్బులు నాకు ఇవ్వాలి అని నా కుటుంబ సభ్యులని రేపు ప్రభుత్వాన్ని అడుగుతారు. నాకు లెక్కే తెలియకపోతే రేపు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? కొన్ని బిల్లులు గల్లంతయ్యానట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఒక 800 అనేటువంటి సబ్ హెడ్ ని ఎత్తిపడేశారు. ఏంటది? అది సబ్ హెడ్, ఫైనాన్స్ లో ఒక సబ్ హెడ్ ఉంటుంది. 800 అంటే దాని కింద ఈ టీఏ బిల్లులు గాని లేకపోతే సరెండర్ లీవులు గాని బిల్లులన్నీ వేసే సబ్ హెడ్ అది. ఆ సబ్ హెడ్ ని మార్చినప్పుడు కొత్త నెంబర్ ఇవ్వాలి. ఇవ్వనందువల్ల ఆ బిల్లులు మళ్ళా సహజంగా కొత్త నెంబర్ ఇచ్చేస్తే ఫైనాన్స్ లోనే మార్పు జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. అది ఇవ్వనందువల్ల బిల్లులు ఇటు పక్క సిఎఫ్ఎంఎస్ లో లాగిన్ లోనేమో డిడిఓ పంపించామంటారు, డిడిఓ లాగిన్ కేమో ఇచ్చారలేదు. డిఏ అరియర్స్ దగ్గర నుంచి అన్ని బిల్లులు దాంట్లోనే వేస్తారు. మరి ఆ లెక్కలు ఎవరికి చెప్పాలి?